ఎక్కువ డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉండాలి. డబ్బులు సంపాదించి నువ్వు హ్యాపీగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. డబ్బే కదా అన్నయ్య సమస్యలు తీర్చేది, సంతోషాన్ని ఇచ్చేది. మరి బాబు నేను అలాగే అనుకున్నాను రా. ఇంత వయసు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే తమ్ముడు, డబ్బు సంతోషం కదా. డబ్బుదేముందిరా, కష్టపడితే సంపాదిస్తాం, ఖర్చు పెడితే అయిపో. నిజమైన ఆనందం ఏంటి తెలుసా తమ్ముడు, మనల్ని అర్థం చేసుకుని మనిషి ఉంటే నీ జోబులు రూపాయి ఉన్నా సంతోషంగా ఉంటారు. అదే నీ అమ్మ అర్థం చేసుకునే మనిషి లేకపోతే మాత్రం ₹1 ఉన్నా వేస్ట్ తమ్ముడు. డబ్బు సంతోషం ఇవ్వదు తమ్ముడు. మీ ఫ్రెండ్తో కాసేపు మాట్లాడు, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, కొంచెం సంతోషంగా ఉంటుంది. అయినా ఈ రోజుల్లోనే అవసరం లేకుండా మనిషి మాట్లాడడం మాని చెప్తాను. అవసరం కోసమే ఫోన్ చేస్తాను. అందరూ దొంగన కొడుకులేను రా.